అసలు నీ కెరియర్ ఏం కావాలనుకున్నావు, ఏంటి, ఎట్లా అనుకుని ఇండస్ట్రీకి వచ్చినావు? నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ యాక్టర్ అవ్వాలన్నా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా. ఈటీవీలో స్టాండప్ కామెడీ వచ్చినప్పుడు చేసిన కామెడీ ఏంటి? 1, 2, 3 చూడు, టీనేజీ పోర్ల చూడు, 4G 5G ఇంటర్నెట్, యూత్ లోన ఉడుకు బ్లడ్. చూడ సక్కని అందం, నీ మోము పైన ఉండే గంధం, నీ చూసిపోరాదే వందేలు నీడిసిపోనే. యూట్యూబ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు నీకు ఆర్థిక సమస్యలు ఏం రాలే? చాలా వచ్చినాయన్న, చాలా. అదే సమస్యలు లేదు ఏముంటుంది చెప్పు, మస్తు సమస్యలు వచ్చినాయి. పిన్నీసులు అమ్ముతా, పక్క పున్నీలు అమ్ముతా, గత్తులకు గడ్డాలు ఇస్తా, పిల్లనిస్తే పెళ్లి వేసుకుంటాం, అమాల్ పని చేస్తాం, అడ్డగోలుగా ఇరుగుతాం, అయినా నెలకి 20,000 సంపాదిస్తాం. అదే ట్యూన్లా ఉల్లిగడ్డను ప్రమోషన్ చేసుకోరు, అల్లం వెల్లిగడ్డను ప్రమోషన్ చేసుకోరు, పాత ఇంపాస్ అవన్నీ ప్రమోషన్ చేసుకోరు. మరి అలాంటప్పుడు మాకు పెళ్లిళ్ళు అయితే వెల్కమ్ టు దార్వి స్టూడియో. నా పేరు వరప్రసాద్. సో మిత్రులారా, ఎప్పుడులాగానే మనం దార్వి స్టూడియోలో చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ చిట్టి. సో తను ఏంటి అంటే అసలు కొరియోగ్రాఫర్, సింగర్, లిరిక్స్ రైటర్ అండ్ యాక్టర్ కూడా. ఇన్ని స్కిల్స్ ఉన్న చిట్టి ఈరోజు మనతో పాటు ఉన్నారు. అంటే మన దార్వి స్టూడియో చేస్తున్న ప్రయత్నం ఏంటి అని అంటే మీకు అందరికి తెలుసు. నిజానికి కూడా మనిషిలో ఏ కళ ఉన్నా, ఎలాంటి స్కిల్స్ ఉన్నా మనం వాళ్ళని వెలికి తీయాలనే ప్రయత్నమే మన దార్వి స్టూడియో చేస్తుంది. అందులో భాగంగా నిజానికి ఆ చిట్టి కొరియోగ్రాఫర్ ఎవరు, ఆ చిట్టి సింగర్ ఎవరు, ఆ చిట్టి యాంకర్ ఎవరు అనేది, ఆ చిట్టి లిరిక్స్ రైటర్ ఎవరు అనేది ఈరోజు మన దార్వి స్టూడియో ద్వారా మీ అందరికి పరిచయం చేయబోతున్నాను. నమస్తే చిట్టి. అన్న. నమస్తే అన్న. బాగున్నావా? బాగున్నా. ఏంది అసలు నీ కెరియర్ ఏం కావాలనుకున్నావు, ఏంటి, ఎట్లా అనుకుని ఇండస్ట్రీకి వచ్చినావు? ఈ ఫోక్ ఇండస్ట్రీ మీద నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? నాకు చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గోల్ యాక్టర్ అవ్వాలన్నా. యాక్టర్ అంటే మామూలుగా హీరో అయిపోదామని అట్లా ఏం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా, సపోర్టింగ్ రోల్ యాక్టర్ కావాలని నాకు చిన్నప్పటి నుంచి అదొక ఆశ. అందులో ఇంకోటి నాకు డ్యాన్స్ అంటే ఒకటి పిచ్చి. ఎక్కడ ఏ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళలేదు, కానీ నార్మల్గా నా ఓన్గా నేర్చుకొని ఓన్ డ్యాన్స్ క్లాస్ పెట్టుకున్నా. ప్రైవేట్ స్కూల్లో కూడా యాన్యువల్ డేస్ అవన్నీ చేస్తూనే ఉంటాను. అంటే ఫ్యామిలీ అంటే మమ్మీ, డాడీ కానీ, మీ బ్రదర్స్ కానీ, అసలు ఈ కుటుంబ నేపథ్యం ఏంటి? అమ్మ, నాన్న, 2 అక్కలు, నేను అన్న. సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయింది. నేను ఉన్నాను, మ్యారేజ్ కున్నాను నేను. ప్రస్తుతానికి నేను ఈ ఫీల్డ్ రన్ అవుతా ఉన్నా. అంటే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు ఇంటి దగ్గర? డాడీ ఫార్మర్, పొలం ఉంది. మమ్మీగా ఇంటికాడనే ఉంటుంది, కొంచెం హ్యాండిక్యాప్డ్, ఇంటికాడనే ఉంటుంది. ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ కంప్లీట్ అన్న, 2018 బ్యాచ్. అంటే చిన్నప్పటి నుంచే నీకు ఏదో సినిమాలో కనపడాలి, స్క్రీన్లో కనపడాలి, ఒక యాంకర్గా లేకపోతే ఒక కమెడియన్గా ఏదైనా కావచ్చు, కానీ స్క్రీన్ మీద కనపడాలి, 70mm నేను కనపడాలని ఒక గోల్ ఏదైతే ఉందో నీకు, ఆ ఆలోచన నీకు ఏ క్లాస్ నుంచి వచ్చింది? ఈ సినిమా రంగంలోకి ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఇంటర్ డిగ్రీ చదువుతాప్పుడు కూడా స్కూల్లో ఏమైనా కల్చర్ యాక్టివిటీస్ జరిగినప్పుడు, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ డ్యాన్స్ చేసేది బాగా గుర్తింపు వచ్చింది. స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ ఇంకా డిగ్రీలు ఇంకా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత కూడా నేను గ్యాప్ తీసుకోలేదు ఇంతవరకు. నేను 18లో డిగ్రీ కంప్లీట్ అయింది అంటే 19లో నేను డైరెక్ట్ ఆడిషన్స్కి వెళ్ళిన, టీవీ షోస్ ఆడిషన్స్కి వెళ్ళిన. అప్పుడు గ్యాంగ్ లీడర్ షో అని కొత్తగా వచ్చేది, కరోనా ముందు కొత్తగా వచ్చేది. అందులో ఆడిషన్స్కి వెళ్ళిన, సారథి స్టూడియో ఆడిషన్స్కి వెళ్ళిన, సెలెక్ట్ అయినా, 2 స్కిట్లు చేసిన, అవి టెలికాస్ట్ అయినాయి. ఇక నా బ్యాడ్లకు అంత బ్యాడ్లకు తెలియదు, కానీ కరోనా వచ్చింది, 2 years గ్యాప్ వచ్చింది అన్న. ఆ గ్యాప్ తర్వాత చాలా సినిమాలకు ఆడిషన్స్కి వెళ్ళినా. అంటే ఏం చేసిన గ్యాంగ్ లీడర్ దాంట్లో? స్టాండప్ కామెడీ. అంటే ఎలాంటి కామెడీస్? ఎలాంటి అంటే ఇట్లా ర్యాప్ సాంగ్స్ వాడడం. అంటే అందరు కామెడీ చేస్తే మనం సింగర్ కాబట్టి మనం కొంచెం వేరే తీరు వెళ్ళడం అన్నట్టు ఒక సాంగ్, ఇట్లా సాంగ్స్ పర్పస్. నువ్వు డాన్సర్గా పోవాలి, డాన్సర్గా ఎన్నుకున్నావు కదా, స్కూల్లో డాన్స్ చేసినావు కదా. ఇప్పుడు నువ్వు సడన్గా సారథి స్టూడియోలో, ఈటీవీలో మళ్ళీ నువ్వు స్టాండప్ కామెడీ చేయడం, అది ఎట్లా వచ్చింది? నాకు గుర్తింపు రావడానికి కోసం నేను ఎన్ని విధాలుగా ట్రై చేయాలనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ గుర్తింపు వచ్చింది ఎక్కడ? నాకు ఫస్ట్ గుర్తింపు వచ్చింది సారథి స్టూడియోనే. కాకపోతే షో టెలికాస్ట్ అయినాకనే వచ్చింది. బట్ ఏంటంటే నేను ఏమంటున్నా అంటే
శారది స్టూడియో వరకు పోయే అవకాశాలు ఎట్లా వచ్చినాయి నీకు? సాది స్టూడియో పోయే అవకాశాలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ వచ్చేసిన హైదరాబాద్ వచ్చినా కొంచెం స్ట్రగుల్స్ అయినాయి. ఇక మా అన్న మా హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు? అదే ఇక ఫీల్డ్ కోసమే. ఈ ఇంట్లో బంద్ చేసినావు. డిగ్రీ తర్వాత నేను మా డాడీ బీఈడీ చేపిస్తానా, నేను అమౌంట్ పెట్టి చదివిస్తానా, నేనే చదువుకోలేదన్న. నాకు ఈ ఫీల్డ్ అంటే కొంచెం నేను యాక్చువల్గా ఇంటర్ అయిపోయినాకనే ట్రై చేద్దాం అనుకున్నా. నా సజెషన్ ఏంటి అంటే చెప్తున్నా, నీకు ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్టే, ఓకే, నేను కూడా దాన్ని ఎక్కువయిస్తా. బట్ కాకపోతే నేను ఏం చెప్తున్నా, నీకు ఎట్లాగ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి, స్టడీ ఉంది కాబట్టి, నువ్వు ఏం చేయంటే జాబ్ చేసుకుంటా ఈ యాక్టివిటీస్లో పాల్గొను. అర్థమైందా? ఎందుకంటే నీకు అది ఇన్కమ్ సోర్స్ లాగా ఉంటుంది, ఇది నీకు ఫ్యాషన్ లాగా ఉంటుంది. ఇదే నా లైఫ్ అంటే ఆ రోజులు కావు ఇవి. కాబట్టి నేను చిన్న సజెషన్ ఇస్తున్నా. అసలు నీ ఆలోచన, నీ ప్లాన్స్ ఎట్టున్నాయో అది సేమ్ అన్న మీరు అన్నట్టే. ప్రజెంట్ ఇప్పుడు నాకు డ్యాన్స్ అనేది ఇన్కమ్ సోర్స్. నేను డ్యాన్స్ క్లాస్ పెట్టుకోవడం, స్కూల్ చెప్పి నాకు ఇన్కమ్ సోర్స్. ఈ యాక్టింగ్ పర్పస్ అడిషన్ అనేది నా ప్యాషన్. సేమ్ మీరు అన్నది. కాకపోతే వాస్తవానికి ఈ టైంలో మనకు పక్క ఇన్కమ్ సోర్స్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. నాకు అది కూడా అనుభవం చాలా చాలా సార్లు. ఎందుకంటే ఇంత పెద్ద మహానగరంలో బతకాలి అంటే నెలకు ఒక 50,000 30,000 అవునా ఈ జనరేషన్ ఎస్ మనం ఈ జీవితాన్ని నడిపేయగలుగుతాం. రేపు పెళ్ళి పిల్లలు ఇదంతా అయిందనుకో ఇంకా ఎక్కువ ఖర్చులు. చూస్తున్నావు కదా, ఒక రోజు 2 రూపాయలకు వచ్చిన పెన్ను ఈ రోజు అదే పెన్ను 10 రూపాయలు వాల్యూ చేస్తుంది. సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎంత రేట్లు పెరిగిపోతాయి, ఎంత టెక్నాలజీ వస్తుంది అనేది నువ్వు క్యాచ్ చేయొచ్చు. సో నీకు ఈటీవీలో స్టాండప్ కామెడీ వచ్చినప్పుడు చేసిన కామెడీ ఏంటి? నేను కామెడీ అనలేదు కానీ పక్కన కూర్చున్న ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. నేను ఒకటి ర్యాప్ సాంగ్ రాసుకొని పోయినా. ఒకసారి మాకు ఫస్ట్ ప్రజెంట్ జనరేషన్ గురించి అంటే మన యూత్ పిల్లలు ఎట్లా ఉన్నారు, 1 2 3 చూడు టీనేజీ పోర్ల చూడు, 4G 5G ఇంటర్నెట్ యూత్ లోన ఉడుకు బ్లడ్, 1 సైడ్ హెయిర్ కట్టు 1 2 3 కార్టు ఫిక్స్, ఫ్రెంచ్ కట్టు గడ్డము చూడు, హెయిర్కున్న కలర్ చూడు మావా, ఏందిర మావా, అరే మావా యూత్ర మావా, ఇట్లా రాసుకున్నా. కాలుకేమో నల్లదారం, మెడలేమో గొలుసు ఘోరం, చేతికున్న కడియం చూడు, చెవ్వుకు ఎండిపోగు చూడు మావా, ఏందిర మావా, అరే మావా యూత్ర మావా, కాలేజీకెళ్ళ స్టైలు చూడు, కన్నెపిల్ల స్మైల్ చూడు, లుక్కు కలిసనేడు, లవ్వుల దింపే మనోడు అని ఇట్లా రాసుకొని పోయినా. ఆ డైరెక్టర్ సార్ ఉండి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసాడు నువ్వు ఇట్లా అని చెప్పేసిండు. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇట్లా స్కిట్ పర్పస్ చేసేసినాక తర్వాత కంటిన్యూ చేయలేదా? కంటిన్యూ ఉండే అన్న, కంటిన్యూ ఉండే. కరోనా వచ్చింది, ఎంత బంద్ అయిపోయింది ఇక మొత్తం. డిసెంబర్లో షోస్ చేసిన, జనవరి 13 14 నుంచి మొత్తం ఇక కరోనా వచ్చింది. ఆ తర్వాత చాలా స్ట్రగుల్స్ పెట్టి కరోనా అయిపోయినాక ఏం చేయాలని అర్థమవుతలేదు. మళ్ళీ ఆడిషన్స్ కూడా సెలెక్ట్ కాలేదు. మనకంటే తోపులు ఉన్నారు అంటే ఎవరికి వాళ్ళే ఉంటారు. కాకపోతే ఆడిషన్స్కి వెళ్ళి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన వాళ్ళు, టీం ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆడిషన్లో కూడా ఏడా సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ మనకు ఐడెంటిఫై కావాలి అన్నట్టుగా నేను నా పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, సింగర్ చిట్టి అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. ఇక నా ఫ్రెండ్ వరంగల్ అరుణ్ కొల్గూర్ అని అన్న అంటాను నేను. అన్న డిఓపి, ఇప్పుడు ప్రజెంట్ ఫోక్ ఇండస్ట్రీలో టాప్ డిఓపి ఉండు, అన్ని సాంగ్స్ చేస్తున్నా అన్న. బ్రదర్స్ వాళ్ళు అరుణ్ కొల్గూర్, మోజేష్ కొల్గూర్ అని, వాళ్ళిద్దరితోటే సాంగ్స్ చేసిన ఇంతవరకు నా ఛానల్లో. వాళ్ళు మంచిగా నాకు సాంగ్ రాపించి, ఆ అరుణ్ అన్నకు నా యాక్టింగ్ కొంచెం ఆయనకు అదొకటి ఉండే, యాక్టింగ్ పెట్టి చేయించిండు. అది మంచి రీచ్ వచ్చింది. దాని కూడా ప్రమోషన్ ఎట్లా సినిమా రేంజ్లో చేసిన, పోస్టర్లు కొట్టించి థియేటర్స్ దగ్గర, మార్కెటింగ్ దగ్గర, ఇక్కడ ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, ఈ మాల్, అమన్గల్, కల్లోకుర్తి, ఈ ఏరియా మొత్తం నేను పేపర్స్ అంటించి ప్రమోషన్ చేసుకున్నా. మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత సాంగ్స్ స్లో అయిపోయినాయి. ఎందుకంటే ఒక సాంగ్ ఇప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీలో ఒక సాంగ్ బయటికి రావాలంటే మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఇక ఒక సాంగ్ బయటికి రావాలంటే నీకు మినిమం 70,000 to 80,000 అవుతుంది పక్క. ఎంత ఎస్టిమేషన్ చేసుకున్నా, లోలో వేసుకున్నా, ఒక అమ్మాయిని పెట్టుకొని చేసుకోవాలనుకున్నా, ఒక డిఓపిని పెట్టి చేసుకోవాలనుకున్నా, మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వాలనుకున్నా, లిరిక్ రైటర్కి ఇవ్వాలనుకున్నా, సింగర్కి ఇవ్వాలనుకున్నా, ఎవరికి ఇవ్వాలనుకున్నా మినిమం ఎస్టిమేషన్ 70,000 to 80,000 అవుతుంది. ఇక మంచి చేసుకుంటే వాళ్ళకి 1,00,000 దాటిపోతుంది. అట్లా నేను తర్వాత ఇక మెల్లగా స్లో మళ్ళీ మనీ రికవర్ చేసుకొని మళ్ళీ స్లోగా చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఛానల్లో. ఓకే, నేను ఏమంటున్నా చిట్టి అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నువ్వు స్టాండప్ కామెడీ చేసినావు ఈటీవీలో, అదొకే. ఆ తర్వాత నీకు ఛాన్సెస్ లేవు, అవకాశాలు లేవు కాబట్టి ఏదన్నా ఒకటి నా ప్లాట్ఫామ్ కావాలనేది ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నావు.
తర్వాత ఇక నీకు నువ్వే రాసుకొని నీకు నువ్వే పాడుకొని నీకు నువ్వే కొరియోగ్రాఫర్ చేసుకొని నీకు నువ్వే యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసిన. యూట్యూబ్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసిన. ఓకే, వెరీ గుడ్. అయితే నేనేమంటున్నా, ఇదంతా బిల్డ్ చేయడానికి ఖచ్చితంగా ఆర్థిక సాయం సహకారాలు కావాలి. ఎట్లా పాసిబుల్ అయింది నీకు? ఎంతమంది సపోర్ట్ చేసినా, ఎన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేసినా సరే కానీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు నాతో నిలబడి ఉన్నది మా నాన్న ఒక్కడన్నా. ఓకే. మా నాన్న ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే మా నాన్న వీధి నాటకాలు ఇట్లా పంతులు సాంగ్స్ నేర్పుతుంటారు, జానపదాలు సార్. మా నాన్నకు ఒక నమ్మకం, నేను ఎంత చెప్పినా వాడు ఇల్లేదు, ఇళ్ళన్నా వాడు అవుతాడు. మా నాన్నకు ఒక నమ్మకం అంటే ఫైనాన్షియల్గా అంటే నాన్న సపోర్ట్ ఉండదు, బ్యాక్ సపోర్ట్ ఖచ్చితంగా ఇప్పటికి ఉంటుంది. నాన్న సపోర్ట్ చెయ్యి ఏం కాదు, ఇక నాకు అదొకటి. ఎవరు లేరు ఇక, అమ్మ కంటే ఒక భయం. ఇక రిలేషన్స్ పరంగా పోతే ఇక కొంతవరకే ఉంటుంది సపోర్టింగ్. వాళ్ళకు కూడా ఇంకెన్ని రోజులు అని ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న ప్రజెంట్, ఒక సినిమా చేయడం వల్ల జర కొంచెం ఫస్ట్ నువ్వు ఇప్పుడు చిట్టి సింగర్ అని సింగర్ చిట్టి ఛానల్ పెట్టుకున్నావు కదా, అందులో ఫస్ట్ చేసిన సాంగ్ ఏది? ఫస్ట్ చేసిన సాంగ్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అన్న, బాధగున్న జన్మ నా బంగారు బొమ్మ అని. సుభాష్ అని లిరిక్ రైటర్, హనుమంత యాదవ్ అన్న వాడిండు, భరత్ మేకల్ అన్న మ్యూజిక్, మొత్తం వరంగల్ టీం మొత్తం. ఓకే. తర్వాత రాసిన సాంగ్స్ నేను రాసుకున్నాయి. ఆ లవ్ సాంగ్ నువ్వు కావాలని రాపించిన లేకపోతే వాళ్ళు రాసారు? అట్లా రాపియాలి కానీ ఆ టైంలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ స్కోప్ ఎక్కువ ఉండే యూట్యూబ్లో. ఇప్పుడు డీజే సాంగ్స్ ఎట్లా వైరల్ అవుతున్నాయి, అప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ స్కోప్ ఎక్కువ ఉండే. మంచి ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాయరన్నా, ఇక అందరికి కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా రాయరంటే రాసేసింది అన్న. పాడింది ఎవరు? హనుమంత్ యాదవ్ అన్న. ఆయన పాడింది. ఓకే. ఏం సాంగ్ అది? బాధగున్న జన్మ నా బంగారు బొమ్మ అని, అది లిరిక్స్ బాగుంటుంది సాంగ్. అంటే ఈ కెరియర్కి వచ్చే ముందు నువ్వేమన్నా లవ్ చేయటం, బ్రేకప్ కావటం అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయి? బేసిక్గా ఫోక్ ఇండస్ట్రీలో ఈ ట్రాక్ కామన్గా నడుస్తుంటుంది. నేను ఒక్కరిని అడగడం కాదు, చాలా వరకు. అంటే నేను శుద్ధ పూసన చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ గురిగింజ కూడా కింద మార్కుంటుంది. సో అట్లా నీ కెరియర్లో అంటే మనం ఎదుగుతున్న తరుణంలో ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తుంటాయి. నువ్వు అది డిస్టర్బెన్స్ అనుకోవచ్చు, లేకపోతే నీ కెరియర్ నేను డెవలప్ చేయడానికి వచ్చింది అనుకోవచ్చు, నిలబడితే నేను కెరియర్ డెవలప్ చేసినట్టు పోయింది అనుకో నాశనం చేయడం అన్నట్టు. అట్లా అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగింది? నార్మల్గా చెప్పాలంటే మీరు అన్నది వాస్తవమే, 100% నిజం. అందరి లైఫ్లో జరుగుతుంది, కొందరు లైఫ్లో జరగకపోవచ్చు, నా లైఫ్లో కూడా జరిగినాయి. బట్ ఏంటంటే మనం ఈ ఫీల్ ఉండడం వల్ల, మనం వాళ్ళకు టైం ఇవ్వకపోవడం వల్ల. అంటే లవ్ చేసినావు ఉండే, లవ్ అనేది ఎందుకు ఉండదు, ఉంటుంది. ఓ ఏజ్ అన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, మీకు కూడా ఉండొచ్చు. చెప్తాను అంటే మా ఆడియన్స్ క్లారిటీ, ఆడియన్స్ చూసేలో కూడా ఎవరికొకరు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా. స్టోరీ లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు అన్నారు కదా శుద్ధపూస అంటే నేను చెప్పుకున్నానా, ఉన్నదే చెప్తున్నా. నేను ప్రపోజ్ చేయడమా, వాళ్ళు ప్రపోజ్ చేయడమా, అది పక్కన పెడితే ఇద్దరు అయితే లవ్ చేసుకోవడం అయితే కామనే కదా, ఎవరైనా కామనే కదా. బట్ ఏంటంటే మనం ఈ ఫీల్ ఉండడం వల్ల, తొందరగా సెటిల్ అవ్వకపోవడం వల్ల, మనకు కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, వాళ్ళకు మనం దూరం ఉండడం వల్ల, ఇదేందని వాళ్ళు డ్రాప్ అవ్వడం, బ్రేకప్ చెప్పడం, వాళ్ళ లైఫ్ చూసుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం అయిపోయింది. అట్లా. అంటే ఎంతమంది లవ్ చేసినావు? ఇంత అంత అని ఏం లేదన్న, ఒక అమ్మాయిని చేసినట్టుగా నా అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది అంతే, ఇంకో వదిలేసిన. సో తర్వాత ఇప్పుడు బాగుందమ్మా అయింది బంగారు బొమ్మ ఆ సాంగ్ చేసినావు కదా, తర్వాత నువ్వు ఓన్గా రాసుకొని పాడిన అన్నావు కదా? నేను రాసిన ఒకటి పల్లెటూరు అమ్మాయిలా ఎట్లుంటారు, వాళ్ళ స్టైల్లో, వాళ్ళ వాతావరణం ఎట్లుంటుంది అని ఒక అమ్మాయిని వర్ణిసి నేను ఒక సాంగ్ రాసిన. అది కూడా నేను రాసిన ఇన్స్టాలో రీచ్ వస్తున్నాయి అన్న, ఇన్స్టాలో స్టార్ట్లో బాగా వైరల్ అవుతున్నాయి కానీ యూట్యూబ్లో రీచ్ అవ్వట్లేదు. ఓకే. ఏ పాట ఒకసారి పాడు. చూడ సక్కని అందం, నీ మోము పైన ఉండే గంధం, నీ మెడలోన మెరిసేటి హారం, నా మనసుకు తాకే బంగారం, నీ వంపుల్లో ఉందే వయ్యారం, నీ నడకల్లో ఉందే సింగారం, నీ కాళ్ళ పట్టీలల్లారం, నా గుండెను తాకే బంగారం, ఓ సుపు చూసి పోరాదే అని ఇట్లా రాసిన సాంగ్. మీ అమ్మాయి గురించి రాసిన? అమ్మాయి చెప్పినా కదా నాకు, అందమైన ఓ సెందమామ, అందాలొలికే నా సెందురమ్మ, ఎన్నెలంటి ఆ వెలుగువమ్మ, నన్ను ఏడిపించి ఎల్లకమ్మ, పల్లెటూరి ఓ ముద్దు గుమ్మ, పట్టు సీర నీకు తెస్తానమ్మా,
పానమంతా నీ మీదే నమ్మా పరేషానే నన్ను చెయ్యకమ్మా ఆ కన్నన్న కొట్టి పోరాదే కంటి పాపోలే నిన్ను చూసుకుంటానే ఆ మూతన్న తిప్పి పోరాదే మూడు ముళ్ళు నీకు వేసుకుంటానే. ఓకే. అట్లా ఎంత పోయింది న్యూస్ ఇది? ఏమన్నా 1 lakh పోయిందన్న. ఇన్స్టాల్ వెళ్ళింది, ఇన్స్టాల్ మిలియన్స్ వరకు వెళ్ళింది. ఇన్స్టాలో ఇన్కమ్ ఉండదు కదా? ఇన్కమ్ ఉంటుంది, అదే చెప్తున్నానా, నా దరిద్రమే అది. ఓకే. దరిద్రమే అది. అంటే నీకు మంచి పేరు తెచ్చిన సాంగ్ అదే లవ్ ఫెయిల్యూర్ సాంగ్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇది కాదు నేను వాడింది కాదు, కానీ ఈ సాంగ్ చాలా మంది మంచిగా రీచ్ చేసుకోరు, కానీ బాధకున్న జన్మ అందులో యాక్టింగ్ అన్ని వీడియో పరంగా అంత బాగా మంచి రీచ్ వచ్చింది. ఆ టైంలో మంచి వ్యూస్ కూడా వచ్చినాయి, చాలా మంది రీల్స్ చేశారు కూడా దాని మీద. ఎన్ని సాంగ్స్ రాసినావు? ఎన్ని సాంగ్స్ పాడినా? 4 రాసిన అనుకుంటాను. 4 రిలీజ్ అయినాయి. ఒక రిలీజ్ ఉంది, ఇంకా 2 రాసిన. ఓకే. అవి కాలేదా? అయినాయనా? నీకు రిలీజ్ కావాల్సిన ఒకటి ఉంది. నేను మామూలుగా చూసిన నీ వీడియో ఒకటి, అదేదో పెళ్లి గురించి ఏదో సాంగ్ చేసినావు. అవునా? సాంగ్ బాగుంది, ఎందుకు రీచ్ అవ్వలేదు? అది ఎందుకు పోలేదు? ఏమో అన్న, ఇక షార్ట్స్లో బాగా రీచ్ అయింది. నా రీల్ నువ్వు ఒక అన్న చేసిండు, వెమ్లాడ అన్నది ప్రాపరు. నా రీల్ నువ్వు అన్న చేస్తే అన్న దాంట్లో 10 million దాటిపోయింది 10 daysలో. మళ్ళీ అన్న కాపీ పేస్ట్గా చాలా మంది, ఒక 10,000 మంది పైన రీల్స్ చేశారు. 1 million షేర్స్ పోయినాయి. కవర్ సాంగ్లో చేసుకున్నా అంటే మనం ఇప్పుడు మీరు ఒక రీల్ చేసినాకో, ఆ ఆడియో నాకు నచ్చి నేను చేస్తాను, అట్లా బాగా ఇన్స్టాలో బాగా చేసారు. ఓకే. మరి నువ్వు ఈ ఫోక్ ఇండస్ట్రీ సాంగ్స్ యూట్యూబ్ అని పెట్టుకున్నావు, దాని మీద ఏమన్నా లాభ నష్టాలు, ఇబ్బంది పడ్డ రోజులు ఎట్లా ఫేస్ చేసినావు? అంటే ఒక సాంగ్ చేయాలంటే నువ్వు 70,000 నుంచి 80,000 అది అంటున్నావు, ఎంత తక్కువ చేయాలనుకో. 5 పాటలు అంటే ఇంచుమించు లేదు, ఒక 5 లక్షలు అయినట్టు ఖర్చు. మళ్ళీ మనకి ఇన్కమ్ లేనప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇన్కమ్ లేనప్పుడు ఇక కొంచెం గ్యాప్ వస్తుంది అన్న, మళ్ళీ మనీ అట్లా క్రియేట్ చేసుకొని. నాకు ఫస్ట్ సాంగ్కి వచ్చినాయి అమౌంట్ వచ్చినాయి, ఇక నేను పెట్టిన దానికి నాకు ప్రాపర్గా నాకు వచ్చినాయి. తర్వాత మళ్ళీ అన్ని వ్యూస్ ఓర్లేదు ఏ సాంగ్. ఇక అట్లా కొంచెం మా డాడీ సపోర్ట్ ఉంటుంది నాకు. ఇంకా డ్యాన్స్ ఈ వేరే వాళ్ళకు కూడా నేను సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను, స్కూల్ ఈవెంట్లు చేస్తాను, నేను యాన్యువల్ డేస్ అవి ఇట్లా చేస్తుంటా. అట్లా ఇక అడ్జస్ట్ చేసుకోవడం. అంటే ఈ యూట్యూబ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు నీకు ఆర్థిక సమస్యలు ఏం రాలే? చాలా వచ్చినాయి అన్న, చాలా. అదే సమస్యలు లేని ఏముంటుంది చెప్పు, మస్తు సమస్యలు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే అనుకున్న టైంకు అనుకున్న విధంగా ఛానల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల. అంటే నీకు ఇన్కమ్ అనేది అట్లా వస్తుంది. ఇన్కమ్ అనేది ఎట్లా అంటే నువ్వు ఛానల్ పెట్టిన తర్వాత స్టెప్ బై స్టెప్ నువ్వు వర్క్ చేస్తేనే దాంట్లో నీకు ఎర్న్ అనేది ఏర్పడుతుంది. నువ్వు ఇప్పుడు సాంగ్ చేసి 6 నెలలకు 3 నెలలకు చేస్తాను అనుకో, నీకు ఎట్లా ఇన్కమ్ చేయాలి? అంతే, మీరన్న గ్యాప్ 6 months 7 months అట్లా గ్యాప్ వచ్చేది. అది కరెక్ట్ కాదు. నువ్వు ఛానల్ కంటిన్యూ చేస్తున్నప్పుడు పడుతూనే ఉండాలి. నీకు ఏ సాంగ్ ద్వారా ఎప్పుడు వస్తుంది అనేది నథింగ్. అది మనం చెర్లా ఎర్రేసి కూర్చున్నట్టే ఉంటుంది. యూట్యూబ్ పడితే పడుతుంది, లేకపోతే లేదు. అవునా కాదు? అంతే అన్న. ఒక్కసారి ఆ పాట పాడవు నా కోసం, ఏదన్నా? అదే పెళ్లి గురించి ఏదో 30 ఏళ్ళు వచ్చినాయి. బేసిక్గా అది 30 years అయినాక కూడా చాలా మందికి పెళ్ళిళ్ళు అయితే లేవు సొసైటీలో. చాలా మందికి వాళ్ళ గురించి నార్మల్గా వాళ్ళు రోడ్డు మీకు ఎక్కితే ఎట్లుంటుంది, నాకు పెళ్ళి అయితే లేదని వాళ్ళు రోడ్డు మీకు ఎక్కితే ఎట్లుంటుంది అన్నట్టుగా అది చేసినా. ఓకే, ఒకసారి మాకోసం పాడుతున్నా. పిల్లనిస్తే పెళ్లి చేసుకుంటాం, అమాల్ పని చేస్తాం, అడ్డగోలుగా తిరుగుతాం, అయినా నెలకు 20,000 సంపాదిస్తాం. పుట్టింది 90s లా, పెరిగింది 20s లా, మీ పిల్లలను మాకిస్తే మేము చేస్తాం ఆంటీస్ లా అని పాడినానా. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది చిట్టి నీకు? అంటే ఇది ఎట్లుంది చెప్పనా, పిన్నీసులు అమ్ముతాం, పక్క పున్నీలు అమ్ముతాం, గత్తలకు గడ్డాలు ఇస్తాం, వీటికి ఇస్తాం, వీటికి అవి ఇస్తాం అని అంటారు కదా. ఇప్పుడు అదే పాత ఇనుప సామానికి బఠానీలు ఇస్తాం అంటారు కదా. అదే అన్న, అదే ట్యూన్లా
ఉల్లిగడ్డను ప్రమోషన్ చేసుకురు, అల్లం వెల్లిగడ్డను ప్రమోషన్ చేసుకురు, పాత ఇంపాస్ అవన్నీ ప్రమోషన్ చేసుకురు, బట్టలు అమ్మే వాళ్ళు వస్తారు కదా విలేజ్లకు వాళ్ళని ప్రమోషన్ చేసుకురు. మరి అలాంటప్పుడు మాకు పెళ్ళిళ్ళు అవుతారు, అంటే మాకంటే నాకు 30 years లేవు చెప్తున్నా. అలాంటప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళు అవుతారు, మా బ్రదర్సే కానీ ఇంకా సొసైటీలో చాలా మంది కానీ పెళ్ళిళ్ళు అవుతారు. నాకు పెళ్ళి అయితే పాట చేయరా అని ఎవ్వరు ఏం చెప్పలేదు. నేను పాట పాడినాక వాళ్ళ కామెంట్లు చూస్తే మాత్రం నేను చాలా హ్యాపీ. తమ్ముడు నువ్వు మా కోసమే వాడినా అని ఒక కామెంట్, మా గల్లీలు ధర్మ గుర్రు తీసుకోపోండి తమ్ముడు అని ఒక కామెంట్. కామెంట్లు అయితే ఒక్కటి నెగిటివ్ కామెంట్లు ఒక 10,000 చేసుకోవాలని పెట్టిరు. మమ్మల్ని కూడా తీసుకో అంటే ఒక నేను అట్లేదు, మేము ఖాళీగానే ఉన్నాం మమ్మల్ని పెళ్లి చేసుకుని వాళ్ళని అమ్మాయిలు పెట్టిరా కామెంట్లు అంటే పెట్టవచ్చు అన్నట్టు. బాయ్స్ అయితే చాలా మంది అందరూ పాజిటివ్ రెస్పాన్స్ అన్న, మామూలు రెస్పాన్స్ కాదు. ఓకే. దాని తర్వాత కూడా లిరిక్స్ రాసినాం. ఏజ్ 30 దాటే నెత్తిల ఎంట్కలు రాలే, ముంగల పొట్ట వెరిగే వెనక తట్ట వెరిగే, దోస్తుల పెళ్ళిళ్ళయ్యే వాళ్ళకు పిల్లలు అయ్యే, పిల్లలు పెద్దోళ్ళయ్యే నాకేమో సిగ్గే ఆయే, పెంచిన అమ్మ నాన్న నన్ను దన్నబట్టే, నమ్మిన పిల్ల నన్ను మోసం చేసి పాయే, అన్నీ మరిచిపోయి పెళ్ళనుకుంటే ఒక్కరన్న నాకు పిల్లనియరాయే. ఇట్లా రాసుకున్నా. ఓకే. అది ఆ సాంగ్ నుంచి ఏమన్నా వచ్చిందా? రాలే. మంచిగా ఉంది సాంగ్. సాంగ్ బాగుందన్న. ఇప్పుడు కొందరు సంబంధాలకు వెళ్తారన్న, పేరెంట్స్ వెళ్తారు. ఎగ్జాంపుల్ నేను మీరు ఉన్నారు, నీ సంబంధానికి వెళ్ళాక వాడికి ఇంకా పెళ్ళి అయితే లేదని వాడు ఒక మంచి హోపులు ఉంటాడు, అమ్మాయి నాకు పిల్ల నచ్చింది. ఆడ ఫ్యామిలీ వల్ల కూడా రెస్ట్రిక్షన్స్ వస్తాయి. అమ్మకు అమ్మాయి నచ్చలే, నాన్నకు నవ్వే నచ్చలే, అక్కకు అందం నచ్చలే, బావకు బంధం నచ్చలే, ఇట్లా అంటే రాసుకుందన్నా. ఓకే. అంటే ఈ పెళ్లి ప్రాసెస్లో ఏమేమి ఉంటుందో మొత్తం రాసినాను. ఓకే. అయితే నీకు చిట్టి నేను ఏమంటున్నావు, ఒక కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీకి వస్తున్నావు కదా, ఈ తరుణంలో చిట్టి కొరియోగ్రాఫర్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో నిన్ను పిలిచి కొరియోగ్రాఫ్ చేయించుకున్న సందర్భాల్లో ఏమైనా కావచ్చు, ఇక్కడ రెమ్యునేషన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేసేది, ఆ కష్టాలు ఎట్లా ఉంటాయి? నా కొరియోగ్రఫీగా నాకు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్సే వచ్చినాయి. ఎల్ఆర్ ఫోక్స్ అని వాళ్ళు వరంగల్లే, 300కి సబ్స్క్రైబర్స్ ఉంటుంది. వాళ్ళ దాంట్లో అత్త కూడా సాంగ్ ఒకటి చేసిన, జాను అక్క దానికి నార్మల్ సాంగ్ చేస్తే నేను వేరే వాళ్ళతో డీజే సాంగ్ చేసిన వాళ్ళ ఛానల్లో. జాన్ లీరాక నార్మల్ సాంగ్ చేసింది అదే సాంగ్, నేను వేరే వాళ్ళతోటి డీజే సాంగ్ చేసిన వాళ్ళ ఛానల్నే. అట్లా కొరియోగ్రాఫర్గా పిలుచుకున్నారు, చేసిన. కొరియోగ్రఫీగా నేను చేసినాయి అంటే ఉంటాయి అన్న, 10 వరకు ఉంటాయి. ఫస్ట్ నీకు ఏ పాటకు అవకాశం వచ్చింది కొరియోగ్రఫీగానా? ఇదే అన్న ఎల్ఆర్ ఫోక్స్ ఫస్ట్ అదే వచ్చింది. అంటే నేను ఏమంటున్నా చిట్టి, నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళలే? అవునా, వెళ్ళలేదు. నీకు మాస్టర్ లేడు, క్లాస్ లేదు. అవును. నీకు ఎట్లా పాసిబుల్ అయింది? ఇంట్రెస్ట్ అన్న, కాలేజ్ టైంలో స్పీకర్స్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం ఇంట్రెస్ట్. ఓకే. పెన్ను పట్టుకొని సాంగ్స్ ఆడడం ఇంట్రెస్ట్. ఓకే. ఏదో ఒకటి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా. అంటే ఏదో డిప్రెషన్ కానీ ఏదో ఒకటి చేయాలి కొత్త. అంటే ఇప్పుడు కొరియోగ్రాఫ్ అంటే వాళ్ళకు నేర్పే వాళ్ళకు కూడా స్టెప్స్ 1 2 3 అని చెప్పి అట్లా నేర్పిస్తారు కదా. ఈ యాక్టివిటీస్ అన్ని ఎట్లా తెలుసు మరి? మనకు సాంగ్ నేర్చుకునేటప్పుడు కంపోజ్ చేసుకుంటాం కదా, మనం ఆల్రెడీ ఒకటి సాంగ్ మనకు పంపిస్తారా, కంపోజ్ చేసుకుంటాం కదా. అది సింగిల్ కౌంట్ అని, డబుల్ కౌంట్ అని ఉంటాయి కొన్ని సాంగ్స్లో, 1 2 3 అవి ఉంటాయి. మనము మన స్టెప్ వాళ్ళకు చెప్పే విధానం అలవాటు అయిపోయింది అన్న నాకు. అలవాటు అయిపోయింది చెప్పడం, పోవడం, 1 డే ముందు వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం, నెక్స్ట్ డే షూట్ కొట్టేసేయడం, 1 డేలో అయిపోతుంది. ఫోక్ సాంగ్స్ గట్టిగా ప్రాక్టీస్ చేస్తాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఫోక్ ఇండస్ట్రీ ఎట్లుంది? నిజం చెప్పాలన్నా అబద్ధం చెప్పాలా అన్న? నిజమే చెప్పాలి. మీడియా ముందు అన్నావు కదా, స్క్రీన్ ముందు అన్నావు కదా, నిజమే చెప్పాలి. ఫోక్ ఇండస్ట్రీ సిన్సియర్గా పనిచేస్తారు, సిన్సియర్గానే పనిచేస్తారు. కమర్షియల్గా పనిచేస్తారు, కమర్షియల్గానే పనిచేస్తారు. ఓకే. ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియదు కానీ చాలామంది ఆగమవుతారు. ఛానల్స్ పెట్టుకొని డబ్బులు ఉన్నోళ్ళు ఆగమవుతారు, నాలాగా డబ్బులు లేని వాళ్ళు కాదు. నాలాగా డబ్బులు లేనివాడు ఆగమైనా పర్లేదు, పెద్దగా ఏం లేదు. ఎందుకంటే మా అదే స్టేజ్ కాబట్టి చెప్తున్నా. డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు పెట్టి ఆగమవుతారు. ఇప్పుడు నువ్వు 5-6 లక్షలు పెట్టి అదే నమ్ముతారు. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక పర్సన్ ఉండు, నాకు ఛానల్ కావాలి, నేను కూడా ఫోక్ ఇండస్ట్రీ ఏదో చేస్తానని వెళ్తాడు. తనకు యాక్టింగ్ చేయాలన్న పిచ్చో ఏదో ఉంటుంది, దాని పర్పస్లో అమౌంట్ పెట్టుకొని వెళ్తాడు. కానీ అక్కడ వెళ్ళే తరుణంలో చాలా జరుగుతుంది. లిరిక్ రైటర్ కానీ ఇంత అని ఏదో ఊరుకు నమ్మించి ఉంటాయన్న, అవి కూడా ఫేస్ చేసినాం. అంటే నేను కానీ చాలామంది
ఇప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీ అయితే చెప్తున్నాగా, సిన్సియర్గా పనిచేస్తారు, సిన్సియర్నే పనిచేస్తారు, ట్రూ ఉంటారు, ట్రూనే ఉంటారు. కమర్షియల్ వర్క్ కమర్షియల్గా చేస్తారు, కమర్షియల్నే చేస్తారు. ఓకే, అయితే నేను ఏమంటున్నా చిట్టి, ఇప్పుడు 5-6 లక్షలు పెట్టి సాంగ్స్ చేసినావు, పరిస్థితి ఏంది? మళ్ళా కొరియోగ్రాఫ్ చేసుకుంటా 5-6 లక్షలు ఏం పెట్టలేనా నేను చేసిన సాంగ్స్కి? 5 సాంగ్స్ అంటే 5 లక్షలే కదా. అంటే నాకు ప్లస్ ఏంటంటే నేనే లిరిక్ రైటర్, నేనే సింగర్, డాన్సర్స్ నాకు స్టూడెంట్స్ వస్తుంటారు. ఓకే, నాకు కొంచెం అట్లా బెనిఫిట్ ఉంది అన్న. నాకు మ్యూజిక్ డైరెక్టర్కి ఏదేమైనప్పటికీ ఒక 2-3 లక్షలు అయితే అయినా. సో నేను ఏమంటున్నా, ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పుడు ఫ్యామిలీ 2-3 లక్షలు అయినా మనకు పెద్ద అమౌంట్. పెద్ద అమౌంట్ చాలా. మరి ఇంట్లో ఈ ఎన్ని పైసలు ఇట్లా అవుతున్నాయి, ఎందుకు ఇట్లా అనేది ఎప్పుడైనా డిస్కషన్ కానీ అవుతుంది అన్న? ఎందుకు కదా, అయ్యింది చాలా సార్లు అయింది. ఇంకెప్పుడు మన విజయం ఎప్పుడు చేరుకోవాలి? ఇదే క్వశ్చన్ మా నాన్న కూడా, ఇంకెప్పుడు మరి పెళ్ళి వేసుకొని పని అన్న చూసుకో అట్లా, అంతే కదా. అట్లా అంటే మళ్ళీ అట్లా అంటాడు కదా మా నాన్న. అట్లా అన్నాక మళ్ళీ నెక్స్ట్ డే అవన్నీ మనసులో ఏం పెట్టుకోకు, సరే చేసేసి అట్లా. పని చేసేటప్పుడు మనకు సిన్సియర్గా చేస్తే ఏం కదా, ఆ పని చేసేటప్పుడు 4-5 ఆలోచనలు పెట్టుకుంటే ఎటు కాకుండా వెళ్ళిపోతాం. ఓకే, ఆ చిట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు నువ్వు డాన్సర్ కావాలి అని ఒక ఆలోచనతో ఉన్నావు కదా. నాకున్న ఫోక్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి నాకు డ్యాన్స్ అనే ఫీల్డ్ అన్నం పెడుతున్నాను. నా అంతా నేను చేసుకొని పెడుతున్నాను. నాకు నువ్వు స్టార్టింగ్ ఎవరిని చూసి నేను డాన్సర్ అవ్వాలి, ఎవరిని చూసి నేను యాక్టింగ్ చేయాలి, ఎవరిని చూసి నేను సాంగ్స్ పాడాలి అనే ఆలోచన వచ్చింది స్టార్టింగ్ అన్న? నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, తారక్ అన్నయ్య. నాకు అన్న డ్యాన్స్ అంటే ఇష్టం, అందరు డ్యాన్స్ ఇష్టం, కానీ ఇంకా అట్లా చేయాలనే. అంటే ఇప్పుడు ఏ సినిమాలో చూసి నువ్వు నిర్ణయం తీసుకున్నావు? ఏముందంగా అంటే మాకు తెలివి వచ్చే టైంకి అవే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. ఏముదంగా ఏ సాంగ్? నాచోరే కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా. నాచోరే, రబ్బర్ గాజులు, ఓలా ఓలాలా, చెక్కు చెక్కాల సాంగ్స్, అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఎన్టీఆర్ గారిని చూసి నువ్వు డాన్సర్ కావాలని ఫిక్స్ అయిపోయినావు? అని ఫిక్స్ అయిపోయినా అంటే ఇక ఇంట్రెస్ట్, ఇక అంతే. ఇక ఇన్స్పిరేషన్ అని ఒకరు ఉంటారు కదా. ఎప్పుడన్నా ఏదన్నా స్టేజ్ల దగ్గర ఈ ఎన్టీఆర్ సాంగ్స్ మీద డాన్స్ చేసిన సందర్భం? స్కూల్లో అదే, ఇక కాలేజీలో అదే. ఇక ఏమనేది కాలేజ్ స్కూల్లో డాన్స్ చేస్తుంటే ఏమనేది చెప్పేది సార్ వాళ్ళు? కానీ మీ పేరు నిజం చెప్పుకోలేను కదా, కానీ చాలా మంది కాంటాక్ట్లో నా పేరు చిట్టి ఎన్టీఆర్ అనే ఉంటుంది. ఓహో, చాలా మంది కాంటాక్ట్స్ లో, నా ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ లో. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి చిట్టి ఎన్టీఆర్ అని పెట్టుకుంటావు. ఈ యాక్టింగ్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నా, ఆ సినిమాకి చాలా మా టీం మొత్తం బాగా కష్టపడుతుంది. అప్డేట్స్ తొందర వస్తాయి అన్న, అప్డేట్స్ తొందర వస్తాయి. ఏం సినిమా చేస్తున్నా? ప్రజెంట్ సొసైటీలో డ్రగ్స్ గురించి పిల్లలు ఎట్లా చెడిపోతారు దానిపైన కంటెంట్ ఉంటుంది. సినిమానేనా, షార్ట్ ఫిలిమా? థియేటర్ ప్రింట్ అన్న, సినిమానే. ఓకే, సినిమానే. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ సుగ్రీవులు అని తెలిసిన అన్న. అందులో ఉండేది క్యారెక్టర్? నాది ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్, వెంకీ అని పాత్ర నాది. అందులో ఒకసారి అది నువ్వు చేసిన సాంగ్ అది ఏమంటావు, తాగుడుది, ఒకసారి పాడరాదు అది? ఓకేనా. తాగి తాగి కరావయ్యిందిరలివరు, నన్నాగం చేసిందిర నాళ్ళవరు, గంట గంటకొచ్చిపోతుందిర ఫివరు, అది టైఫాయిడ్ కాదు లవరు పవరు, అంత లాస్ అయిపోయినా, మొత్తం వీక్ అయిపోయినా, దానికి బాలైపోయినా, బికారిగా అన్నైపోయినా, గుర్తు తెచ్చుకుంటే వణుకుతుంది పానం, దానికి తలగాలి దేవుడ నా శాపం. ఇట్లా నేను ఎవరిని ఉద్దేశించి రాసిన చిట్టి పాట? కోపంతో రాసిన. కోపం ఎవరి మీద? అందరి మీద, నాలాగా బాధపడిన వాళ్ళందరి మీద. ఓకే, అట్లా. అది మధ్యలో లిరిక్స్ బాగుంటాయి. సందులో సైగ చేసారా, మందిలో మాటు వేసారా, గల్లీలో గాలం వేసారా, అది చూసి నొక్క చూపుకే సుడుకబడ్డరా. ఏమైంది అంటే అది చూసిన ఒక చూపుకే సుడుక పడిపోయినా, అడ్డం పడిపోయిన అన్నట్టు. కరువు కాలంలోన పరువు మరిసిపోయిన పిల్ల ఇచ్చే కిస్సులకు నా మనసులోనే నేను మురిసిపోయినా, ఒక్కనంటూ ఒట్టు వేసి చెప్పరా, 1 గంట దాటినాక ఇద్దరాయరా, పట్టున 10 రోజులు లవ్వు చెయ్యలేదురా, నన్ను పరేషాను చేసి పారిపాయరా. ఓకే,
ఈ సాంగ్ రీచ్ అయిందా మంచిగా? నేను చేసిన సాంగ్స్ అందరికి నచ్చుతున్నాయి కానీ రీచ్ అవ్వట్లేదు అన్న. ఎందుకు, ఏం లోపం, ఏం జరుగుతుందంట? నాదే లోపం, ప్రమోషన్ చేయట్లే. ఓకే, ప్రమోషన్ చేయలేదు. బాగున్నాయి సాంగ్స్ అంటే జనరేషన్కి ఇప్పుడున్న పరిస్థితులకు దగ్గరగా రిలేటెడ్గా ఉన్నాయి. ప్రమోషన్ అనేది చేయట్లేదు ప్రతి దానికి, అంతే. ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మధ్యలో. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు మీరు కందుకూరు అన్నావు కదా, కందుకూరు గూడూరు విలేజ్ అనా? గూడూరు విలేజ్. మీ ఊర్లో సో అండ్ సో పిల్లాడు ఇట్లా చేస్తాడు, చిట్టి ఇట్లా సింగరు డాన్సరు, నువ్వు ఊర్లోకి వెళ్ళినప్పుడు కానీ మీ ఊర్లో నీకు రిసీవ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే నేను విలేజ్లోనే ఉంటా రెగ్యులర్గా. ఆ ఏరియాలో చాలా మంది గుర్తుపడతారు. ఇక్కడ యూట్యూబ్ సాంగ్ చేస్తారంటే ఇట్లా పలానా పొరగాడు అంటే కూడా గుర్తుపడతారు. రిసీవ్ మంచిగా. ఎలా ఉంటారు మీతో అక్కడ? అంటే అరే చిట్టి ఇట్లా చేస్తుండు, మళ్ళీ ఇప్పుడు నువ్వు సినిమా అవకాశం అన్నావు, మీ ఊర్లో నీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వాళ్ళు కానీ ఉంటారు అన్న, సపోర్ట్ చేస్తారు, మంచిగా సపోర్ట్ చేస్తారు. నా ఫ్రెండ్స్ కూడా ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేస్తారు. అందరికి కొన్ని నమ్మకం ఉందన్న నా మీద అంతా. అది మంచిగా. అంటే నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అయిన సందర్భాలు? నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చెప్పారు. అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు వెళ్ళే టైంలో కూడా వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ అయ్యారు అన్నట్టు. వాస్తవమే, కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి ఇండస్ట్రీలో వెళ్ళాలంటే, అన్నిటి కోర్చుకోవాలి. మనకంటూ గుర్తింపు వచ్చింది దాకా గట్టి. ఇప్పుడు సాంగ్ అంతా చేసినాక రిలీజ్ కావడానికి ఆగిపోయావు, లేకుంటే ఏదన్నా ఇష్యూ ఫైనాన్షియల్ గా ఏదైనా ఇబ్బంది అయ్యో, లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర డబ్బులు కట్టలేక ఆగిపోయావు, లేకుంటే మనం సాంగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆర్టిస్ట్ రాకపోవడము, లేకుంటే ఎడిటింగ్ కాడ ఆగిపోవడము, కరెక్ట్ టైం రిలీజ్ కాకపోవడము, అలాంటివి ఫేస్ చేసిన సందర్భాలు ఏమనిపిస్తుంటుంది? బాధ అనిపిస్తుంది. ఎవరిని ఏమనలేము, ఎవరిని ఏమనలేము. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎగ్జాంపుల్, మ్యూజిక్ డైరెక్టర్ నాకు నా సాంగ్ ఇస్తావా అయ్యావా అని అంటిస్తారా? నీ సాంగ్ మంచిగా కావాలన్నా వద్దా అంటారు. ఓపిక హట్టాలి కదా. ఎడిటింగ్ పర్పస్ ఉంది అనుకో, నాకు రేపే వీడియో కావాలంటే వాళ్ళు నార్మల్ చేసి పంపిస్తారు. మంచిగా కావాలంటే మనం ఫేస్ చేసిన, నేను ఎక్కడ కాదు చాలా మంది ఫేస్ చేస్తారు ఆ విషయంలో. ఇప్పుడున్న దాంట్లో ఇంకా ఘోరంగా ఫేస్ చేస్తారు. అంటే ఫైనాన్షియల్ గా ఉన్న పరిస్థితులు వేరే ఉంటాయి. అవును, ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఇబ్బందులలో ఉండి చేస్తున్న వాళ్ళ పరిస్థితులు వేరే ఉంటాయి. అవునన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, నేను పోయి చేయించుకున్నాక నాకు ఎర్లీగా వస్తుంది వర్క్. అది వర్క్ కూడా అంత ఈజీగా ఉంటుంది, అంత ఈజీగా ఇస్తాడు, పర్ఫెక్ట్గా వేసిస్తాడు. ఇప్పుడు చిన్న అమౌంట్కి ఎట్లా ప్రియారిటీ ఇస్తారంటే, నేను ఇచ్చేది 20,000 10,000 కదా, నిమ్మలంగా ఇద్దాంలే అంటారు. నేను 50,000 ఇచ్చిన అది ముందు చేసిస్తాడు, నీట్గా చేయిస్తాడు. ఈ వేరియేషన్స్ కూడా ఉంటాయి కదా, ఫేస్ చేసిన. అప్పుడు ఆ సందర్భంలో ఏమనిపిస్తుంది? ఎవరిని ఏమనలేమన్నా, బాధ అనిపిస్తుంది. ఓపికతోటి ఉండాలి. మనం ఈ టైంకి రిలీజ్ చేస్తుందని మనం ఇట్లా మామూలుగా మనం సోషల్ మీడియాలో కొంచెమన్నా పెట్టుకుంటాం, ఆ టైంకి రాదు. అట్లా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఓవరాల్ ఎన్ని సాంగ్స్ పాడినా చెట్టి? నేను రికార్డింగ్ వాడింది 3 or 4 అన్నాను. ఇప్పుడు వాడిని అన్ని 4 పాడినా. ఇంకోటి నెక్స్ట్ ఒక సాంగ్ వస్తుంది, అదొకటి. ఏం సాంగ్? ఆ విలేజ్లో ఒక అమ్మాయి వెనక పడుకుంటా పాడితే ఎట్లుంటుందని అది రాసిన. మొత్తానికి అమ్మాయిలు వెంట పడితే పరిస్థితులు ఎట్లుంటాయి అనే కాన్సెప్ట్ తీసుకున్నావు అంటే. ఒక్కసారి మాకోసం మాడచ్చు. సీటికి మాటికి సిగ్గేవాడి సిక్కుల వెట్టాకే ఓ పిల్ల సిక్కుల వెట్టాకే, మాటికి మాటికి మౌనంగుండి మనసే లాగకే ఓ పిల్ల మనసే లాగకే, చిన్నంగా పోయేటి నన్నే చూసి కన్నే కొట్టాకు ఓ పిల్లగా కన్నే కొట్టాకు, మాటికి మాటికి మందాలించి తొందర పెట్టాకు నన్నే తొందర పెట్టాకు, గాలికి పోయే కంపానా మీద అయ్యాకే ఓ పిల్ల మీద అయ్యాకే, మీ గల్లికి వచ్చి గాలం వేస్తా లొల్లే అయ్యాకే ఓ పిల్ల లొల్లే అయ్యాకే, మా గల్లికి వస్తే గిల్లి జాండుతోటి మా తమ్ముడు కొడతాడు ఓ పిల్లగా తమ్ముడు కొడతాడు. ఓకే, ఇది నెక్స్ట్ రాబోయే సాంగ్. నెక్స్ట్ రాబోయే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు? నెక్స్ట్ మంత్ షూట్ అవుతుంది, షూట్ ప్రాసెస్లో ఉంది. సో ఫైనల్గా చిట్టి, అంటే నీకు ఈ ఫోక్ ఇండస్ట్రీ ఏం నేర్పించింది? ఫోక్ ఇండస్ట్రీ వల్ల నువ్వు వచ్చిన అనుభవం ఏంటి? ఫోక్ ఇండస్ట్రీ వల్ల నిజం చెప్తున్నానా, ఎట్లా బతకాలనో ఎట్లా బతకూడదు రెండు చెప్పిందాను. ఓకే, ఎట్లా బతకకూడదు అంటే పరిస్థితులను బట్టి మనమే ఎలా మారాలో అర్థమైంది. ఎట్లా బతకాలంటే అక్కడ ఆప్షన్ లేదన్న, డబ్బున్నోందే ఫోక్ ఇండస్ట్రీ ప్రజెంట్. ఓకే, డబ్బున్నోడే టాలెంట్ ఉన్నోనికి అవకాశం ఇస్తుంది. టాలెంట్ ఉన్నోనికి టాలెంట్ ఒకటే ఉంది, వాని టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు ఫోక్ ఇండస్ట్రీ. ఫోక్ ఇండస్ట్రీలో కాదు కానీ
ఇండస్ట్రీలో అయినా సరే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నా తర్వాత కూడా వచ్చే వాళ్ళు అంటే నాలాగా చాలామంది ట్రై చేస్తారు. వాళ్ళకు కూడా కొత్త ట్రై చేసే వాళ్ళు కూడా ఆలోచించి ముందడుగు వేస్తే బెటర్ ఏమో. ఇక్కడ మనము పేరెంట్స్ని కాపాడుకోలేము, లవ్ చేసిన అమ్మాయిని కూడా కాపాడుకోలేము, ఎవరిని కాపాడుకోలేము. ఇవన్నీ బంద్ చేసి ఏమన్నా జాబ్ చేసినా అదే బెటర్, సో బెటర్, కొంచెం ఫైనాన్షియల్గా అన్నా బెటర్గా ఉంటారు. అట్లా అంటే ప్రధానంగా నువ్వు ఈ ఇండస్ట్రీ మీద పడి ఎవరైతే నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని దూరం కావడం కారణం అదే, సేమ్ టైం ఫ్యామిలీ కూడా దూరంగా ఉండడం కారణం కూడా ఇదే. ఇంకోటి, మీరు ఒకరే ట్రై చేస్తారా, మీకు ఒక్కరికి టాలెంట్ ఉందా అంటే నాలాగా ఇంట్రెస్ట్ ఉంటే రండి, కాకపోతే చూసి ఆలోచించి ముందడిగేయండి అని చెప్తున్నా. అది ఒకటి బాగా అంటే నేను ఏమంటున్నా చిట్టి, ఏంది జీవితం, నేను ఎంచుకున్న దారి తప్ప అని బాధపడ్డ సందర్భం ఏదైనా నీ లైఫ్లో వచ్చింది? డోర్ పెట్టుకొని మరీ చేసాను ఆ రూమ్లో, అనవసరంగా ముందడిగేసిన. ఆ ఏడ్చిన రోజులు ఉన్నాయి. మళ్ళీ అది కాకుండా ఇంకో వర్క్ వేయలేను, మీకు ఇంకో వర్క్ వేయలేను, అదొక పిచ్చానా ఇక, అంతే. ఇక ముందడికి వేయాల్సి వచ్చింది, చేస్తున్నా. ఇక కష్టమో నష్టమో ముందుకెళ్తున్నా. అది ఎంతవరకు దారిసో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితిలో నన్ను దృష్టిలో పెట్టుకొని నా సాంగ్స్ చూసి, నా సాంగ్స్ నచ్చి, నా కొరియోగ్రఫీ చూసి, ఓహో మనోడు ఓ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతాడన్న కాన్సెప్ట్లోని ఈ దారిస్ట్ నుండి కాల్ రావడం, నన్ను ఇంటర్వ్యూ చేసుకోవడం, చాలా థ్యాంక్స్ అన్న. ఇది కూడా నాకు ఒక సక్సెస్గానే భావిస్తున్నా. ఓకే, అంటే చిట్టి మన నేపథ్యం ఏంటంటే దారివి స్టూడియో ఒక సిద్ధాంతం, దారివి స్టూడియో ఒక ఎజెండా ఏంటంటే మరుగున పడ్డ కళాకారులు కావచ్చు, 10 మందిలోకి రాలేక 4 గోడల మధ్య సతమతం అవుతున్న కళాకారులు కావచ్చు, అది ఆట పాట ఏదైనా కావచ్చు, ఎవ్రీథింగ్, ఏ స్కిల్స్ ఉన్నా సరే, వాట్ ఎవర్, అంటే వీళ్ళు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వాళ్ళు చేయగలరు, వాళ్ళకి డ్యాన్స్ వచ్చు, వాళ్ళకు ఇమిటేట్ చేయడం వచ్చు, వాళ్ళకి సింగింగ్ చేయడం వచ్చు, వాళ్ళకు లయలు తెలుసు, గమకాలు తెలుసు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ సొసైటీకి ఎందుకు పరిచయం కాలేకపోతున్నారు, వీళ్ళని ఎవ్వరు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనే నేపథ్యం మీదనే ఈ దార్వి స్టూడియో వేదిక అనేది నిర్మాణం జరిగింది. ఎవరు వచ్చారు ఎవరు రాలేదనేది నథింగ్, తర్వాత విషయం. కానీ టాలెంట్ ఉన్న ప్రతి వ్యక్తిని ఈ సొసైటీకి పరిచయం చేయాలి. దార్వి స్టూడియోలో వాళ్ళదంటే ఒక వీడియో ఫిల్ అయి ఉండాలనేదే మా సిద్ధాంతం. సో అందులో భాగంగానే ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్న ఊరుని కన్న తల్లిని వదిలేసి హైదరాబాదులో నివాసం ఉంటూ రెంట్లు కట్టుకుంటూ తిని తినక ఉండి ఉండక నిద్రలేని రాత్రులు ఆకలి మరిచిన రోజులు ఇవన్నీ ఫేస్ చేస్తున్న నీలాంటి కళాకారులు, నీలాంటి ఆర్టిస్టులు, నీలాంటి డాన్స్ మాస్టర్లు ఎందరో ఉన్నారు. వాళ్ళని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది మన దారి స్టూడియో. అందులో భాగంగా నిన్ను ఈరోజు ఈ దారి స్టూడియోకి పిలవడం జరిగింది. ఎందుకంటే నువ్వు వాడిన కొన్ని పాటలు అంటే ఇప్పుడు ప్రజెంట్ కాలంలో జరుగుతున్న యూత్కి సంబంధించింది, తాగి ఇట్లా అది అయిపోతురు అని చెప్పేసి నువ్వు చేసిన సాంగ్ ఒకటి, ఇంకోటి అదేంది ఏదో పెళ్ళి గురించి, అంటే 30 ఏళ్ళు దాటిన పెళ్ళి కాకపోయానే, అంటే నిజంగా జరుగుతున్న ఈ ప్రజెంట్ జరుగుతున్న యాక్టివిటీస్ అవి. సో ఈ రెండు నిజంగా కూడా ఈ సొసైటీకి దగ్గరగా ఉన్నాయి, కానీ వెళ్ళాలి. కానీ ఇంత స్ట్రగుల్ చేసినప్పుడు కూడా దాన్ని గుర్తించలేకపోయారు. సో ఇంత మంచి మంచి సాంగ్స్ చేసిండు, ఇంత మంచి సాంగ్స్లలో కొరియోగ్రాఫ్ చేసిండు. మళ్ళీ నీ కాన్ఫిడెన్స్ ఏంటంటే నువ్వే పాటలు రాసుకోవడం, నువ్వే యాక్ట్ చేయడం, నువ్వే ప్రొడ్యూస్ చేసుకోవడం, అన్నీ నువ్వే. అంటే నీకు నీ ఆర్థిక సౌమ్యత తగ్గట్టుగా నువ్వు ప్రయత్నం చేయడంలో నిజంగా నువ్వు సక్సెస్ అయినావని నేను ఒప్పుకుంటున్నా. సో నీ ప్రయత్నాన్ని ఎక్కడ డిస్టర్బ్ కాక, అంటే నీ హృదయంలో ఏముంది, నువ్వు నిజంగా నేను డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అవుతావా, లేకుంటే లేదు నా ఏం అదే, నా గోల్ అదే అని చెప్పేసి అదే ట్రైను అదే ట్రాక్ మీద నేను ప్రయాణం చేస్తాను, నా గమ్యం చేరుకుంటానే పట్టుదలతో ఉన్నవా లేవా అనే నేపథ్యంతో నేను అట్లా క్వశ్చన్స్ చేసిన. అంటే నువ్వు అనుకున్న కోరికల్ని నేను డిస్టర్బ్ చేసినట్టయితే మన్నించి తమ్ముడు. సో ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే నీ గోల్ని నేను డైవర్ట్ చేసుకుంటా అనే నేపథ్యంలో లేదన్నా నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. అదే మనిషికి అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నాడు మహాకవి. సో అదే కరెక్టు. నీ జర్నీ నువ్వు కొనసాగించు, ఖచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా సందర్భాలప్పుడు నేను విన్నా, కొన్ని వీడియోస్లలో విన్నా,
ఒక రాయిని దెబ్బ కొడితే 2 పచ్చలుగా విడిపోతుందంట. ఒక రాయిని చెక్కంగా శిల్పం అవుతుందంట. ఇంకొక రాయి 2 దెబ్బలు కొట్టిన రాయి గడప అవుతుందంట. దాన్ని తొక్కుతారంట, దీన్ని మొక్కుతారంట. ఎప్పుడైతే మనం రిస్క్ పడతామో అప్పుడే సక్సెస్ అవుతాం అనేది నేను నమ్ముతున్నా. కాబట్టి నీకు చెప్తున్నా, ఏం కాదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నీ ప్రయత్నాన్ని వెనకడిగేయకు, వెనక్కి తిరిగి చూడకు. నువ్వు వెళ్ళిపోతూనే ఉండు. నీకు నచ్చిన పని ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. బల్బును కలిగి ఉన్న ఆయన కూడా 1కి 100 సార్లు 1000 సార్లు ప్రయత్నం చేసినట్ట. లాస్ట్కి బుక్ వెలిగింది, స్టూడియోలో పెట్టుకొని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఏదైనా మన కాన్ఫిడెన్స్, మన పట్టుదల చాలా ముఖ్యం. సో మిత్రులారా, విన్నారు కదా, ఇలాంటి కళాకారులను ఎందరినో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మన దారివి స్టూడియో. అండ్ మీలో ఎలాంటి కళ ఉన్నా, మీకు ఎలాంటి ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, కొత్తగా మీరు ఏదైనా యాక్టివిటీ చేయాలనే ఆలోచన మీ మైండ్లో తట్టినా మా దారివి స్టూడియోని సంప్రదించండి. మీకు మేము ఎల్లవేళ్ళలో సహకరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కళాకారుల్ని, ఇలాంటి ఆర్టిస్టులని, ఇలాంటి సింగర్లని ఇంకెందరినో పరిచయం చేయబోతున్నాం. దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వరప్రసాద్ మేడి. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. కళాకారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.